హలో ఫ్రెండ్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే ఐటీబీపీ, తర్వాత సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, తర్వాత అస్సాం రైఫిల్స్. సో అన్ని ఆర్మ్డ్ ఫోర్సులకు సంబంధించిన ఒకే సింగిల్ నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ముందైతే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ముందైతే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఏ బ్రౌజర్ అయితే ఉందో అందులో, ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా సరే, ssc.gov.in అని సెర్చ్ చేశారంటే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఒక ఆప్షన్ మీకు చూపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇంతవరకు రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ ఆ రిజిస్టర్ నౌ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. సో ఇందులో ఏం లేదు, బేసిక్ డీటెయిల్స్, జస్ట్ మీ నేము, తర్వాత మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, మీ కేటగిరీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్లో పార్ట్ అనమాట. సో అప్లికేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ గుర్తుకు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో ఫర్గాట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇవ్వాల్సింది ఏం లేదు, జస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డు. సో ఏపీ పీపుల్స్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సో దాని తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్, ఇందులో ఏదో ఒకటి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏవైతే ఇచ్చారో అవే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసామంటే మీకు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని. సో మనం అప్లై చేయాల్సింది ఈ నోటిఫికేషన్కే కాబట్టి అప్లై నౌ మీద. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేసామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మీ 10th స్టాండర్డ్ క్వాలిఫైడా, తర్వాత ఈ ఇయర్ ఆఫ్ పాస్, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క టెన్త్లో వచ్చిన మార్క్స్ అనమాట, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, లేకపోతే సిజిపిఏ అయితే సిజిపిఏ. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో సిజిపి అనుకోండి, మీకు 7.2 అంటే దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 72% అవుతుంది. సో అదేవిధంగా మీరు పర్సంటేజ్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే సిజిపిఏ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నోట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో అదేంటంటే 2020 అండ్ 2021 పాస్ అవుట్ క్యాండిడేట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది లేదనమాట. సో వాళ్ళు వచ్చేసి ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి చెందినవారా, ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అవసరమా, సో మీకు అవసరమైతే ఎస్ అని, అవసరం లేకపోతే నో అని. మీకు అవసరమైతే అది ఆటోమేటిక్గా ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇందులో ఏ కోటాకు సంబంధించి ఓబీసీ అయితే ఓబీసీ, తర్వాత చిల్డ్రన్ అఫెక్టెడ్ అని ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. సో అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఇది ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. మొత్తం వచ్చేసి
3 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అదే ఉంటుందన్నమాట. మన సో మీ అడ్రస్కు సంబంధించి ఏదైతే సిటీ దగ్గరలో ఉంటుందో ఆ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ మూడు సెంటర్స్లో ఏదో ఒకటి మీకు ఎగ్జామ్ పడుతుంది అనమాట. మ్యాక్సిమం ఫస్ట్ సెంటరే పడుతుంది. ఒకవేళ మీరు లేట్గా అప్లై చేసుకున్నప్పుడు అయితేనే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్కి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో అదే ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అందులోనే మీ యొక్క ఎగ్జామ్ అనేది పడుతుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మీ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండాలి అని. సో ఏపీ తెలంగాణ పీపుల్స్ అందరూ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం. సో దాని తర్వాత మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, ఒకవేళ లేకపోతే నో అని. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా డిస్ట్రిక్ట్స్ కానీ నేషనల్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీ యొక్క స్టేట్ అనమాట, తర్వాత మీ యొక్క డిస్టిక్ అనమాట. సో మీ కరెంట్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. సో అది అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ వేరే స్టేట్ నుంచి మైగ్రేట్ అయ్యి అలా వచ్చినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఈ పోస్టులకు సిఏపిఎఫ్ అన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఈ అన్ని పోస్టులకు సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా పోస్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినా సరే మీకు ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. సో బిఎస్ఎఫ్కి ఏ అని, సిఐఎస్ఎఫ్కి బి అని. సో ఇదే ఆర్డర్ మీరు అక్కడ, ఇదే ఆర్డర్ అని కాదు, మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అది. సో నేనైతే సిఐఎస్ఎఫ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో అందుకని బి ఇచ్చాను అనమాట. సో అదేవిధంగా మీరు మిగతా ఏ ఫోర్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అదేవిధంగా అన్నీ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏబిసిడిఈఎఫ్ అనమాట, అక్కడ దాకా ఉంది, హెచ్ వరకు ఉంది సారీ. సో అక్కడ దాకా ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ కింద కూడా సేమ్ అలానే ఇవ్వాలన్నమాట. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మెయిన్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. ఇది ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా. సో మీరు ఆల్రెడీ మొబైల్ ఫోన్లో చేస్తున్నట్లయితే ఇంకో ఫోన్ ద్వారా ఇది స్కాన్ చేయాలన్నమాట. ఇందులో మీకు చూపిస్తున్నట్లయితే ఇలా గూగుల్ లెన్స్ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కానర్ కానీ ఏదైనా ఉన్నా పర్లేదు. ఒకవేళ స్కానర్ లేకపోయినా డైరెక్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మై ఎస్ఎస్సి ఈ యాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాప్ ఇన్స్టాల్ అవుతుందో ఈ యాప్లో సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కింద మీకు కనిపిస్తుంది అనమాట డాష్ బోర్డ్ అని, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి సేవ్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఫిల్ చేసాము కాబట్టి ఇవన్నీ జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళామంటే డైరెక్ట్గా ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే పేజ్ దాకా వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీరు ఫోటో అనేది లైవ్లో దిగాల్సి ఉంటుంది. సో ఒకప్పుడు వచ్చేసి మనం సర్టిఫికేట్స్ అన్నీ నెట్ సెంటర్లో ఇచ్చేసి ఫోటో సిగ్నేచర్ వాళ్ళు స్కాన్ చేసుకొని అలా చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు అలా లేదనమాట. ఫోటో కింద డేటా ఫోటోగ్రఫీ అలాంటివన్నీ ఇష్యూస్ వచ్చి అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ మెథడ్ అనేది తీసుకొని వచ్చారు. సో దాంతోపాటు ఈ ఆధార్ ఫేస్ ఆర్డి అనే అప్లికేషన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది అండ్ అది ఆ రెండు యాప్స్ అనేటివి మీ ఫోన్లో ఉండాలి. అప్పుడే మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటుంది అనమాట. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆధార్ ఫేస్ అథెంటికేషన్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. సో పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఫోటో క్యామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ ఫోటో అనేది అక్కడ కార్నర్స్ అనేది గ్రీన్ కలర్లో వస్తాయన్నమాట. ఎప్పుడైతే గ్రీన్ కలర్లో వస్తుందో మీరు ఆటోమేటిక్గా ఐస్ అనేటివి ఒకసారి బ్లింక్ చేయాలన్నమాట. మీరు ఐస్ బ్లింక్ చేసిన వెంటనే అది ఫోటో అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మరీ దూరంలో కాకుండా మరీ దగ్గరలో కాకుండా ఆ సర్కిల్ అనేది కరెక్ట్గా ఆ సర్కిల్లో
మీ యొక్క ఫేస్ అనేది సెట్ అయ్యేలాగా మీరు క్యామ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫోటో తీసుకునేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అనేటివి కొంచెం చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు కనిపిస్తున్నట్లయితే కరెక్ట్గా గ్రీన్ కలర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు ఐస్ అనేది బ్లింక్ చేయాలి. సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లైవ్ క్యాప్చర్ ఫోటో అనేది ఆల్రెడీ అప్లై అయిపోయింది. మీరు తర్వాత ఇక్కడ క్లిక్ చేసినా సరే మళ్ళీ అదే పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేసి అయినా సరే ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అలానే అనమాట. కరెక్ట్గా మీ ఫోటో అనేది సెంటర్లో వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత క్యామ్ పొజిషన్ని అక్కడ సర్కిల్ మిడిల్లో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో అందులో క్లిక్ చేసామంటే ఫోటో అనేది తీసుకుంటుంది. దాని తర్వాత మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇది ఫైనల్ సబ్మిషన్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది సబ్మిట్ చేస్తారో ఓన్లీ పేమెంట్ అనేది పెండింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ క్యాప్షా అగ్రీ అండ్ కంటిన్యూ అందులో దాని మీద అది ఐకాన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్షా ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్లయితే కాదు, పేమెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా కానీ స్టేట్ బ్యాంక్ అని. సో దానికి సంబంధించి మీ దగ్గర కార్డ్ అవేం అవసరం లేదు. అది పేమెంట్ ప్రాసెస్ చేయడానికి ఆ 2 బ్యాంక్స్కి ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేశారనమాట. ఇందులో వచ్చేసి మీరు ఫోన్పే ద్వారా లేదంటే యూపీఐ ఐడి కానీ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏది ప్రిఫరబుల్ అయితే దాన్ని యూజ్ చేసుకోండి. సో నేనైతే నా యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే మన ఆ యూపీఐ ఐడి యాప్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ యాప్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో అందులో మనం పేమెంట్ చేసి వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ మనకు రావాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడే మన అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. మనకు అక్కడ డబ్బులు డిడక్ట్ అయినాయి, అప్లికేషన్ సబ్మిట్ అయ్యింది అని అనుకొని పేజ్ క్లియర్ చేశారంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి మన అకౌంట్లోనే పడుతుంది. సో కాబట్టి ఇక్కడ గ్రీన్ సక్సెస్ఫుల్ మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అనే డాష్ బోర్డ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజ డిఫెన్స్ అప్డేట్స్.